నమస్కారం. మానస కార్యక్రమానికి స్వాగతం. నేను మీ అశోక్ పోగు, మోటివేషనల్ స్పీకర్ అండ్ సైకాలజిస్ట్. అణుశక్తి కన్నా మిన్నది విద్యార్థి శక్తి. పావన నవ జీవన బృందావన నిర్మాతలు, రేపటి యుగానికి దూతలు విద్యార్థులు అన్నారు మహాకవి శ్రీశ్రీ. మరి అలాంటి విద్యార్థులు ఒక విజయం సాధించాలంటే జీవితంలో ముఖ్యంగా ఉండాల్సింది లక్ష్యం. ఒక లక్ష్యం ఉండాలి. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం విద్యార్థులు లక్ష్య నిర్దేశం ఎలా ఉండాలి. ఈ ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు ఉంటాయట. ప్రతి జీవికి కూడా ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. చిన్న చీమ నుండి మొదలు పెడితే మహాబలవంతమైన ఏనుగు వరకు కూడా ప్రతి జీవికి ఏదో ఒక లక్ష్యం ఉంది. చీమ తను ఆహారాన్ని సంపాదించడం కోసం ఒక లక్ష్యంగా పెట్టుకుంటుంది. అడవిలో పులి వేటాడడం ఒక లక్ష్యంగా పెట్టుకుంటుంది. మరి అన్ని జీవరాశుల్లోకెల్లా మహోన్నతమైనది మానవ జన్మ. అలాంటి జన్మను పొందిన మీరు దయచేసి విద్యార్థులందరూ కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ప్రతి జీవికి లక్ష్యం ఉన్నట్టుగా మీరు కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. బ్రతకడానికి గాలి ఎంత అవసరమో విజయానికి లక్ష్యం కూడా అంతే అవసరం. మహోన్నత లక్ష్యాల నుంచే మహోన్నత కార్యాలు సాధించబడతాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి జీవితంలో. ఎందుకంటే ప్రతి విజయం కూడా ఒక లక్ష్యంతోనే మొదలవుతుంది. ముందుగా విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకునేటప్పుడు ఏం చేయాలి, ఎలాంటి లక్ష్యాలను ఎంచుకోవాలో ఒకసారి మనం చూద్దాం. ముందుగా విద్యార్థులందరూ కూడా ఒక లక్ష్యాన్ని ఎన్నుకోండి. సెలెక్ట్ ఏ గోల్ విచ్ మోటివేట్ యూ. ఏదైతే లక్ష్యం మిమ్మల్ని ఉత్సాహపరుస్తుందో, ప్రోత్సాహపరుస్తుందో, ఉత్తేజితులను చేస్తుందో అలాంటి లక్ష్యాన్ని ముందుగా మీరు ఎన్నుకోండి. ఆ తర్వాత మీరు అనుకున్న లక్ష్యాన్ని రాయండి, డైరీలో రాయండి. రైట్ యువర్ గోల్. ఎందుకంటే ఎప్పుడైతే మీరు అనుకున్న లక్ష్యాన్ని రాత రూపంలో ఉంచుతారో అది మిమ్మల్ని ఎప్పుడు కూడా ఉత్తేజితులను చేస్తుంది, మిమ్మల్ని ఎప్పుడు గుర్తుకు చేస్తుంది. నీ లక్ష్యం ఇదే, నువ్వు సాధించాలి అని ఎప్పుడు కూడా మీకు గుర్తు చేస్తుంది. కాబట్టి దయచేసి విద్యార్థులందరూ కూడా మీరు అనుకున్న లక్ష్యాన్ని, ఒక లక్ష్యాన్ని ఎన్నుకోండి, ఆ లక్ష్యాన్ని రాయండి. రైట్ యువర్ గోల్స్. ఆ తర్వాత షేర్ యువర్ గోల్స్ టు యువర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ ఎవ్రీబడి. మీరు ఏదైతే లక్ష్యాన్ని అనుకున్నారో ఆ లక్ష్యం గురించి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే మిమ్మల్ని లక్ష్యం ఎన్నుకోమని చెప్పాం, ఆ లక్ష్యాన్ని షేర్ చేసుకోమని చెప్తున్నాం. ఎవరికి షేర్ చేసుకోవాలట? మీ యొక్క ఫ్రెండ్స్కి, కుటుంబ సభ్యులకి, అదేవిధంగా మీరంటే గిట్టని వాళ్ళతో కూడా మీరు మీ యొక్క లక్ష్యాన్ని షేర్ చేసుకోండి. దానివల్ల ఇది ఎలాగైనా సాధించాలి అనే తపన మీలో ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆ లక్ష్యాన్ని చేరుకుంటారు. కాబట్టి దయచేసి విద్యార్థులందరూ కూడా మీరు ఎంచుకున్న లక్ష్యాన్ని ఇతరులతో పంచుకోండి. ఆ తరువాత మీరు అనుకునే లక్ష్యాన్ని ఇంతకుముందు చెప్పినట్టుగా రాసుకోమని చెప్పాం. ఎక్కడ రాసుకోవాలి? డైరీలో రాసుకోండి. ఇంకా వీలైతే ఒక చార్ట్ మీద రాసుకొని మీరు చదువుకునే రూములో, రీడింగ్ రూమ్లో కానీ ఇంట్లో ఎక్కడైనా కూడా పేస్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఉదయం పూట లేవగానే దాన్ని చూస్తుంటే వెంటనే మీరు అనుకున్న లక్ష్యం, ఏదైతే మీరు చేరాలనుకున్నారో ఆ లక్ష్యం మీకు గుర్తొస్తుంటుంది. ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీకు తెలుసు, ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరం. అయితే ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికి ఎడ్మండ్ హిల్లరీ అనే వ్యక్తి ప్రయత్నిస్తాడు. మొదటిసారి ప్రయత్నిస్తాడు, విఫలం చెందుతాడు. రెండవసారి ప్రయత్నిస్తాడు, చేరుకోలేడు. అప్పుడు తను ఏం చేస్తాడంటే ఆ ఎవరెస్ట్ శిఖరం యొక్క ఒక పెద్ద చిత్రాన్ని తన రూములో పేస్ట్ చేయించుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఒకరోజు తన ఇంటికి వస్తారు.
వచ్చినప్పుడు ఆ ఫ్రెండ్స్ ఎడ్మండ్ హిల్లరీతో ఈ విధంగా అంటారు, ఎడ్మండ్, నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించలేకపోయావు, కానీ దాని చిత్రాన్ని మాత్రము నీ రూమ్లో పేస్ట్ చేశావు, ఎందుకు అనగానే ఎడ్మండ్ ఒక గొప్ప ఆన్సర్ ఇస్తాడండి. ఏమంటాడంటే, మై డియర్ ఫ్రెండ్స్, నేను ఎవరెస్ట్ శిఖరాన్ని ఇప్పుడు చేరుకోలేదేమో, కానీ ఎప్పుడైనా సరే ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తాను, చరిత్రలో నిలిచిపోతాను. ఎందుకంటే ఈ చిత్రం నా కళ్ళ ముందు కనపడ్డ ప్రతిసారి కూడా ఖచ్చితంగా దీన్ని సాధించాలి, దీన్ని అధిరోహించాలి అనే తపన నాలో మొదలవుతుంది. అందుకే నేను ఆ యొక్క చిత్రాన్ని నా ఇంటిలో, నా రూములో నా ముందు ఉండేటట్టుగా నేను చిత్రాన్ని వేసుకున్నాను అని ఒక గొప్ప సమాధానం చెప్తున్నాను. చూడండి విద్యార్థులు, ఇందులోంచి మీరు కూడా గ్రహించాల్సింది ఏంటంటే, మీరు అనుకునే లక్ష్యాన్ని మీరు ఒక చార్టు మీద వేసి మీ ఇంట్లో ఉంచుకోండి. అదేవిధంగా మీరు ఏదైతే లక్ష్యాన్ని అనుకుంటున్నారో దానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి. లక్ష్యాన్ని అనుకున్నారు, మరి ఎలా సాధించాలి అనే విషయాలు కూడా మీ మనసులో మొదలవ్వాలి. చూడండి, లక్ష్యం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మీకు తెలుసా, మీ తల్లి మిమ్మల్ని కడుపులో 9 మాసాలు మోసి నెత్తుటి ముద్దలను మొద్దులుగా మోస్తూ నెలలేమో నిండాయి నన్ను విడవమని నువ్వు కడుపులో కాళ్ళతో తన్నుతుంటే ఆ తీవ్రమైన నొప్పిని కూడా పంటి బిగువన బిగించి కనురెప్పలు దాటకుండా కనురెప్పల మాటున దాచుకొని తను పునర్జన్మ పొంది నీకు జన్మనిస్తుంది. మరి అలాంటి జన్మను నువ్వు సార్థకం చేసుకునే మార్గాన్ని వెతుక్కోవాలి. అందుకే ఒక గొప్ప లక్ష్యాలను మీరు, సమున్నత లక్ష్యాలను మీరు ఎంచుకోవాలి. దయచేసి విద్యార్థులందరూ కూడా మీ యొక్క జీవితం యొక్క విలువను మొట్టమొదటిగా అర్థం చేసుకోండి. మరి మీరు ఈ ప్రపంచానికి మనం వచ్చామంటే, మీరు ఈ ప్రపంచానికి వచ్చారంటే ఏదో ఒకటి సాధించాలి. మీరు తిరిగి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి సాధించి వెళ్ళాలి. మీరు జీవించి ఉన్నప్పుడు మహానుభావుల జీవిత చరిత్రలు చదవడం కాదు, మీరున్నప్పుడే మీ చరిత్రను చదివేలాంటి విజయాలను సాధించాలి. మరి అలాంటి విజయాలను సాధించాలంటే ఒక మహత్తరమైన లక్ష్యాన్ని ఎన్నుకొని కృషి చేయాలి. కాబట్టి దయచేసి విద్యార్థులందరూ కూడా మహోన్నతమైన లక్ష్యాలను ఎంచుకోండి. ఆ లక్ష్యం గురించే ఆలోచించండి. ఒక లక్ష్యాన్ని ఎంచుకోండి, దానినే మీ జీవిత లక్ష్యం చేసుకోండి, దానినే శ్వాసించండి, దానినే ధ్యానించండి, కలలు కనండి. మీ శరీరంలోని అన్ని భాగాలు, మీ మెదడు, కండరాలు, నరాలు, మీ శరీరంలోని అన్ని భాగాలను దానితో తాదాత్మీకరించండి. ఇదే విజయానికి దారి అంటారు స్వామి వివేకానంద. కాబట్టి దయచేసి విద్యార్థులందరూ కూడా మీరు అనుకున్న లక్ష్యాన్ని ఎన్నుకోవడంతో సరిపోదండి. మీరు ఏదైతే లక్ష్యం అనుకున్నారో దాన్ని చేరడానికి ఒక యాక్షన్ ప్లాన్తో మీ మనసులో ఎప్పుడు ఉండాలి. నేను ఏదైనా సాధించాలి, ఎలాగైనా సాధించాలి అనే తపన మీ అంతరాంతరాల్లో ప్రజ్వలిస్తున్నప్పుడే మీలో కదలిక ఏర్పడుతుంది, మీలో చురుకుదనం పుడుతుంది. అలాంటి విషయాలు ప్రతి విద్యార్థిలోనూ జరగాలి. అలా జరిగినప్పుడే మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరు. ఇకపోతే లక్ష్యం గురించి ఒక్కొక్కసారి మీరు లక్ష్యం గురించి ఆలోచించారు, ఎలాంటి లక్ష్యాన్ని ఎన్నుకోవాలో ఆలోచించారు. అయితే ఈ లక్ష్యాలకు సంబంధించి ప్రసిద్ధ మనస్తత్వ శాస్త్రవేత్త అయిన ఆంథోనీ రాబిన్సన్ ఒక మార్గాన్ని ఇచ్చాడు, మనకు ఒక సందేశాన్ని ఇచ్చాడు. మీరు ఎన్నుకునే లక్ష్యం స్మార్ట్గా ఉండాలట. స్మార్ట్, SMART, స్మార్ట్. ఈ యొక్క పదంలోని ఒక్కొక్క అక్షరాన్ని, ఆంగ్ల అక్షరాన్ని మనము ఒకసారి చూసినట్లయితే మొదటి అక్షరం, స్మార్ట్లోని మొదటి అక్షరం ఎస్ ఫర్ స్పెసిఫిక్. మీరు ఎన్నుకునే లక్ష్యం స్పెసిఫిక్, ఖచ్చితంగా ఉండాలి, మీకు తెలియాలి ఎలాంటి లక్ష్యాన్ని ఎన్నుకుంటున్నారు. దీనికి సంబంధించి 3 క్వశ్చన్లు, వై, హూ, వెన్ అనే క్వశ్చన్స్ వేసుకోండి. వై, ఎందుకు మీరు ఆ లక్ష్యాన్ని ఎన్నుకున్నారు అనేది మీకు తెలిసి ఉండాలి. అదేవిధంగా హూ,
ఎవరికి 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 ఆ లక్ష్యం చేరుకోవడం వల్ల ఎవరికి లబ్ధి చెందుతారు అంటే మీ లక్ష్యాన్ని చేరుకోవడం వల్ల మీరు లబ్ధి పొందుతారు, మీ వలన మీ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, మీకు భవిష్యత్తులో పుట్టబోయే మీ పిల్లలు కూడా ఒక మంచి జీవితాన్ని ఇచ్చిన వారవుతారు. కాబట్టి హూ అనే క్వశ్చన్ వేసుకోండి. ఆ తర్వాత వెన్, మీరు అనుకున్న లక్ష్యాన్ని ఎప్పటి వరకు సాధించగలరు అనే క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా సరైన సమాధానం మీరు దగ్గర ఉన్నట్లయితే అప్పుడు అది ఒక ఖచ్చితమైన లక్ష్యం అవుతుంది. ఇకపోతే స్మార్ట్ అనే పదంలో రెండవ అక్షరం ఎం అంటే మెజరబుల్. మీరు ఎన్నుకున్న లక్ష్యం అనేది మెజరబుల్ అంటే కొలవదగినదిగా ఉండాలి. అనగా మీరు ఇన్ని గంటలు అంటే ఒక సంవత్సరంలో ఎంత సాధించాలనుకుంటున్నారు, 2 సంవత్సరాల్లో ఎంత గోల్ సాధించాలనుకుంటున్నారు అనే కొలవదగినదిగా మీ యొక్క లక్ష్యం ఉండాలి. ఆ తర్వాతి అక్షరం ఏ ఫర్ అచీవబుల్ ఆర్ అటైన్. అనగా మీరు ఒక లక్ష్యం ఎన్నుకున్నారు, కానీ అది మీరు సాధించగలిగేదా లేదా అనేది ఆలోచించాలి. ఉదాహరణకి ఒక అబ్బాయి, ఒక విద్యార్థి చూడడానికేమో 5 ఫీట్లు ఉంటాడు, కానీ తన లక్ష్యం ఏంటట, బాస్కెట్బాల్ ప్లేయర్ కావడం లేదా ఎయిర్ ఫోర్స్లో జాబ్ సంపాదించడం. చూడండి ఇక్కడ సాధ్యపడుతుందా? తన హైట్కి, తన అనుకున్న లక్ష్యానికి అవి వేరు వేరు. వాస్తవ ప్రపంచంలో అది జరగడం అసాధ్యం. కాబట్టి దయచేసి విద్యార్థులందరూ కూడా మీరు ఏదైతే లక్ష్యాన్ని అనుకుంటున్నారో అది అచీవబుల్లా, మీరు సాధించగలిగేదా లేదా అనేది ఆలోచించండి. ఒక తల్లిదండ్రులు ఏం చేశారంటే 9వ తరగతి చదువుతున్న తన అమ్మాయిని ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఒక సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తారు. ఆ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ సైకాలజిస్ట్ ఆ అమ్మాయిని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. మొదటి ప్రశ్న, నీకు ఏమి కావాలని ఉన్నదమ్మా అని అడుగుతాడు. అడగగానే అమ్మాయి ఏం చెప్తుందంటే, సార్ నాకు డాక్టర్ కావాలని ఉంది అని అంటుంది. ఓకే, మరి ఎందుకమ్మా డాక్టర్ కావాలని ఎందుకు అనుకుంటున్నావు అని అంటే, సార్ మా పెదనాన్న వాళ్ళ కూతురు కూడా డాక్టరే సార్ అని అంటుంది. చూడండి, తను అనుకున్న లక్ష్యం కాదు, వేరే వాళ్ళు ఎవరో సాధించారని అది తను కావాలని అనుకుంటుంది. ఆ తర్వాత సైకాలజిస్ట్ చిన్నగా నవ్వుకొని మరొక ప్రశ్న వేస్తాడు. సరేనమ్మా, చాలా బాగుంది నీ లక్ష్యం, మరి డాక్టర్ కావాలంటే ఏం చేయాలో తెలుసా అంటే, తెలియదు సార్ అంటుంది. చూడమ్మా, డాక్టర్ కావాలంటే 10 సంవత్సరాలు నువ్వు కఠోర శ్రమ చేయాలి. ప్రతి క్లాసులోనూ, ఇప్పటి నుంచి నువ్వు చదివే ప్రతి తరగతిలోనూ మంచి మార్కులు సాధించాలి. నీకేమో 57% మార్కులు వచ్చాయి, కానీ నువ్వు అనుకున్న లక్ష్యమేమో డాక్టర్. చూడమ్మా, నువ్వు అనుకున్న లక్ష్యానికి నీకు వస్తున్న మార్కులకి పొంతనే లేదు. ఇలా అయితే చాలా కష్టం కదా అంటే, అవును సార్, అది నాకు తెలియలేదు అని అన్న తర్వాత ఆ సైకాలజిస్ట్ ఆ అమ్మాయికి డాక్టర్ కావాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి అని చెప్పిన తర్వాత ఆ అమ్మాయి తన లక్ష్యాన్ని మార్చుకుంటుంది. కాబట్టి దయచేసి విద్యార్థులందరూ కూడా ఒక అంశాన్ని మీరు గమనించాలి. మీరు ఏదో ఒక లక్ష్యాన్ని కాదండి, మీరు సాధించేదిగా ఉండాలి. మీ యొక్క కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు కూడా దానికి అనుగుణంగా ఉండాలి. అందుకే అంటారు, ఒక లక్ష్యాన్ని ఎన్నుకోవాలంటే కొన్ని విషయాలను మనం గమనించాలట. మొట్టమొదటిది, మీ యొక్క ఆత్మస్థైర్యం తగినదిగా ఉన్నదా అంటే, మీకు అంతటి ఆత్మస్థైర్యం, దాన్ని సాధించేటువంటి ఆత్మస్థైర్యం మీలో ఉన్నదా. ఆ తర్వాత మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది. ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే కొన్ని లక్షల డబ్బు కావచ్చు, అది లక్ష్యాన్ని బట్టి ఉంటుంది. మరి మీ యొక్క ఆర్థిక పరిస్థితి దానికి సరిపోతుందా, అది కూడా మనం చెక్ చేసుకోవాలి. మీకు మార్కులు ఎలా వస్తున్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు ఏదైనా లక్ష్యం సాధించాలంటే ముందుగా మీరు చదువుతున్న తరగతిలో, నెక్స్ట్ వచ్చే తరగతుల్లో కూడా మంచి మార్కులు సాధించాలి. అదేవిధంగా మీ ఆరోగ్యం బాగా ఉంటుందా. మీరు ఏదైనా లక్ష్యాన్ని సాధించాలంటే మొట్టమొదటగా మనం
ఆరోగ్యంగా ఉండాలి. అలాంటప్పుడే మనం చదివే చదువు మన మెదడుకు ఎక్కుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఆ ద్వారా మీకు మంచి ఫలితాలు, మీరు అనుకున్న ఆశించిన ఫలితాలు మీరు పొందగలుగుతారు. కాబట్టి దయచేసి విద్యార్థులందరూ కూడా ఒక లక్ష్యాన్ని ఎన్నుకునేటప్పుడు ఈ అంశాలన్నింటిని కూడా గమనించాలి. ఇకపోతే స్మార్ట్లో మూడవ అక్షరం అయిపోయింది, ఏ అనేది అచీవబుల్ ఆర్ అటైన్ అని. ఇక నాలుగవ అక్షరం ఆర్ ఫర్ రియలిస్టిక్, అంటే వాస్తవమైనదా కాదా, అంటే మీరు చదువుతున్న చదువుకు మరియు మీ యొక్క పరిస్థితులకు, నీకు వస్తున్న మార్కులకు రియలిస్టిక్గా వాస్తవంగా మీరు సాధించగలరా అనే క్వశ్చన్ వేసుకోవాలి. ఆ తర్వాత అక్షరము టీ ఫర్ టైం బౌండ్, అంటే మీరు ఎన్నుకున్న లక్ష్యం అనేది ఎన్ని సంవత్సరాలలో, ఎన్ని నెలలలో సాధించగలరు అనేది మీరు చెప్పగలిగి ఉండాలి. కాబట్టి దయచేసి విద్యార్థులందరూ కూడా మన ప్రముఖ సైకాలజిస్ట్ ఆంటోనీ రాబిన్సన్ చెప్పిన ఈ యొక్క స్మార్ట్ అనే పదాన్ని మనసులో పెట్టుకోండి. దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా గమనించండి. ఆ విధంగా మీ యొక్క లక్ష్యాన్ని, మీ యొక్క గోల్ను కూడా స్మార్ట్ గోల్గా ఎన్నుకోండి. ఆ తరువాత లక్ష్యం గురించి ఆలోచనలు పదే పదే రావాలి. ఎలా అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఎప్పుడు చూసినా కూడా చదవాలి, సాధించాలి, ఎలాగైనా సాధించాలి అనేది మీ మనసులో మెదులుతూ ఉండాలి. థింక్ చేయండి, బాగా ఆలోచించండి, థింక్ చేయండి. ఆ తరువాత మీరు సాధించే లక్ష్యానికి ఎలాంటి ప్రణాళిక వేసుకోవాలో ఆలోచించండి. నెక్స్ట్ టైం బౌండ్ అన్నారు, సరైన కాలాన్ని మీరు నిర్ణయించుకోండి, ఎంతకాలం. అదేవిధంగా మీరు అనుకునే లక్ష్యాల్లో టైం అనేది చాలా ఇంపార్టెంటు. కాలాన్ని మీరు సరైన రీతిలో సద్వినియోగం చేసుకుంటున్నారా, లేదా మీరు కాలాన్ని వృధా చేసే వాళ్ళ, మీకు ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నాయి, ఇవి కూడా దృష్టిలో ఉంచుకొని మీరు ఆ లక్ష్యాన్ని ఎన్నుకోవాలి. ఎందుకంటే కాలాన్ని వృధా చేసేవాడికి ఎలాంటి లక్ష్యం కూడా చేరుకోలేడు. కాలాన్ని అర్థం చేసుకున్నవాడు జీవితాన్ని వ్యర్థం చేసుకోడు. కాబట్టి దయచేసి విద్యార్థులందరూ కూడా మీరు ఎన్నుకున్న లక్ష్యంలో కాలం యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. టైం వేస్ట్ చేయకుండా మీరు ఆ లక్ష్యాన్ని సాధించాలి. అదేవిధంగా మనకి లక్ష్యాలు అనేవి 3 రకాలుగా చెప్తారు. అందులో మొదటిది షార్ట్ టర్మ్ గోల్స్, అంటే స్వల్పకాలిక లక్ష్యాలు. రెండవది లాంగ్ టర్మ్ గోల్స్, దీర్ఘకాలిక లక్ష్యాలు. ఇక చివరిది మూడవది లైఫ్ టైమ్ గోల్స్, అంటే జీవిత లేదా శాశ్వత లక్ష్యం. ఇందులో మొట్టమొదటిది షార్ట్ టర్మ్ గోల్స్, స్వల్పకాలిక లక్ష్యాల గురించి చూద్దాం. మీరు ఒక స్టూడెంట్ యూనిట్ టెస్ట్లో మంచి మార్కులు సాధించడం కోసం ఆ రోజు తను కూర్చొని చదువుతున్నాడు. ఈరోజు నేను ఒక 5 చాప్టర్స్ ప్రాక్టీస్ చేయాలి అనే ఒక లక్ష్యం పెట్టుకొని మార్నింగ్ కూర్చుంటాడు. సాయంత్రం వరకు ఆ యొక్క 5 చాప్టర్లు తను గనుక ప్రాక్టీస్ చేసినట్లయితే తను అనుకున్న లక్ష్యం నెరవేరినట్టే. దీన్ని స్వల్పకాలిక లక్ష్యం అంటారు. అంటే స్వల్పకాలిక లక్ష్యాన్ని సాధించాలంటే కొన్ని గంటలు కానీ కొన్ని రోజులు కానీ పడుతుంది. ఇకపోతే రెండవ లక్ష్యం దీర్ఘకాలిక లక్ష్యం. మరి దీర్ఘకాలిక లక్ష్యం అంటే ఎన్నో స్వల్పకాలిక లక్ష్యాలను సాధిస్తేనే మీరు దీర్ఘకాలిక లక్ష్యాన్ని చేరుకుంటారు. అంటే దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడానికి ఈ స్వల్పకాలిక లక్ష్యాలను మీరు మెట్లుగా ఉపయోగించుకోవాలి. ఉదాహరణకి 8వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి డాక్టర్ కావాలంటే 10 సంవత్సరాలు కృషి చేయాలి, 10 సంవత్సరాలు పడుతుంది. అంటే 10 సంవత్సరాల్లో డాక్టర్ కావాలంటే తను 8వ తరగతి నుంచే ప్రతి తరగతిలో కూడా మంచి మార్కులు సాధించాలి. అలా చేసినప్పుడు తను డాక్టర్ అనే లక్ష్యాన్ని చేరుకుంటుంది. దీన్నే లాంగ్ టర్మ్ గోల్స్ అంటారు. అంటే ప్రతి తరగతిలో తను మంచి మార్కులు సాధించాలి. అంటే ప్రతి తరగతిలో స్వల్పకాలిక లక్ష్యాలు ముందే నిర్దేశించుకొని ఆ స్వల్పకాలిక లక్ష్యాలు ఒక్కొక్కటి చేరుకుంటూ వెళ్తే మీరు లాంగ్ టర్మ్ గోల్, మీ యొక్క దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకుంటారు. ఇక మూడవది శాశ్వత లక్ష్యం, లైఫ్ టైమ్ గోల్. అంటే
మీరు ఎన్ని లక్ష్యాలు చేరుకున్నా కూడా జీవితంలో ఏది సాధించినా శాశ్వత లక్ష్యం ఏంటంటే, ప్రతి విద్యార్థి, ప్రతి మనిషికి కూడా శాశ్వత లక్ష్యం ఏంటంటే ఆరోగ్యంగా ఉండడం. కాబట్టి మీరు చదువుకుంటూ మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్నప్పుడే మీరు సాధించిన విజయాలకు ఒక అర్థం అంటూ ఉంటుంది. మీరు లేనప్పుడు ఆ విజయానికి అర్థమే ఉండదు. కాబట్టి దయచేసి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క 3 లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ దృష్టిలో పెట్టుకొని మీరు సాధించుకుంటూ వెళ్ళాలి. ఇకపోతే మీరు అనుకున్న లక్ష్యాన్ని స్టిక్ చేయమంటున్నారు. అంటే స్టిక్ టు యువర్ గోల్. మీరు అనుకున్న లక్ష్యానికి కర్తవ్యం, మీ అనుకున్న దానికి కట్టుబడి ఉండాలి. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వర్గీస్ కురియన్ మీకు తెలుసు, పాల విప్లవం యొక్క పితామహుడు, క్షీర విప్లవం యొక్క పితామహుడు వర్గీస్ కురియన్. ఒకసారి తను లండన్లో ఉన్నప్పుడు పేపర్లో ఒక ఆర్టికల్ చదివాడు. దాన్ని ఏమిచ్చారంటే అందులో, ద డ్రైనేజ్ వాటర్ ఇన్ ద గట్టర్స్ ఆఫ్ లండన్ ఈజ్ మచ్ బెటర్ దాన్ ద మిల్క్ సప్లైడ్ ఇన్ ద ముంబై సిటీ. అనగా ముంబై సిటీలో ఏవైతే పాలు సప్లై చేస్తున్నారో అవి లండన్ నగరంలోని మురికి కాలువలలో ఉన్న నీటి కంటే కూడా అధ్వానంగా ఉన్నాయని. అది చూసిన వర్గీస్ కురియన్ వెంటనే తను ఒక దీక్షతో, పట్టుదలతో, నా యొక్క దేశం ఇంత దీనస్థితిలో ఉన్నదని వెంటనే ఇండియాకు వచ్చేసాడు. ఇండియాకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న పాల వర్తక సంఘాలతో సమావేశమై పాడి పరిశ్రమ రైతులతో ఉద్యమాలు చేసి వారికి మెలకువలు నేర్పించి గుజరాత్ రాష్ట్రంలో ఆనంద్ అనే నగరంలో ఒక అమూల్ అనే సంస్థను ఏర్పాటు చేసి పాల ఉత్పత్తిని పెంచి ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో 2వ స్థానంలో నిలిపాడు వర్గీస్ కురియన్. చూడండి, అలాంటి వ్యక్తుల యొక్క కృషి, పట్టుదల మీలో కూడా ఉండాలి. దయచేసి విద్యార్థులందరూ కూడా మరి ఇలాంటి కృషిని, పట్టుదలను, ఒక తపనను మీలో ఉంచుకొని మీరు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి. ఆ యొక్క విజయాలతో ఖచ్చితంగా భవిష్యత్తులో మన భారతదేశం ఈ ప్రపంచంలోనే అగ్రగామిగా వెలుగొందుతుంది. మన దేశానికి పురోభివృద్ధికి మీరు పాటుపడే నవజాతి నిర్మాతలుగా మారి ఈ యొక్క దేశాన్ని దీపశిఖలా ప్రజ్వలించే దేశమై, చైతన్య కిరటంలా సాగే స్నేహమై, సుజల సుఫలమై, సస్య శ్యామలమై, రేపటి కాలానికి గోపురమై నిలుపుతారని ఆశిస్తున్నాను. కృతజ్ఞతలు.